హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అలా యూట్యూబ్లో. ఎప్పట్లాగే ఈరోజు కూడా మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. సో ఇవాళ వీడియోలో కంటెంట్ ఏంటంటే బేబీ హెడ్ పొజిషన్ ఆన్ జెండర్ ప్రొడక్షన్ అనమాట. అదేనండి, బేబీ హెడ్ పొజిషన్ని బట్టి మన కడుపులో ఉన్న శిశువు మగబిడ్డ లేదా ఆడబిడ్డ అని తెలుసుకోవచ్చా? సో దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాము. అంతకంటే ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అది క్లిక్ చేయడం వల్ల నేను పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు దాని ద్వారా నా వీడియోని వెంటనే చూడొచ్చు. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ ద్వారా నేను ఇంకా మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. వీడియో కంటెంట్లోకి వెళ్ళిపోయినట్లయితే కనుక కొత్తగా ఎవరైనా గర్భం దాల్చిన మహిళలు ఉంటే వారికి తమ బిడ్డ గురించి ఎంతగానో ఆలోచిస్తూ ఉంటారు. అయితే 24 గంటలు కూడా తమ పొట్ట మీదే ఎప్పుడు ధ్యాస పెడుతూ ఉంటారు. తమ బేబీ కిక్స్ గురించి, తమ బేబీ మూమెంట్స్ గురించే ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అలాగే పుట్టేది ఎవరు, పాప లేక బాబా అని కూడా 24 అవర్స్ వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా నా వీడియోస్ యూజ్ అవుతున్నాయని నేను అనుకుంటున్నాను. సో మీ పొట్ట మీద చేతులు వేసి తడిమినప్పుడు మీ బేబీ మూమెంట్స్, కిక్స్ ఎలా ఉన్నాయి, మీ బేబీ పొజిషన్స్ ఎలా ఉంది, మీ బేబీ హెడ్ ఎక్కడుంది, లెగ్ పార్ట్స్ ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి మనం జెండర్ని ప్రిడిక్ట్ చేద్దాం. సో బేబీ మూమెంట్స్ అనేవి మనకి 5th మంత్ ఎండింగ్, 6th మంత్ స్టార్టింగ్ నుంచి మనకి చిన్నగా పొత్తు కడుపులో బేబీ మూమెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయండి. సో బేబీ ఎప్పుడు కూడా ఒకే పొజిషన్లో ఉండదు. బేబీ మూమెంట్స్ పొజిషన్ అనేది చేంజ్ చేస్తూనే ఉంటుంది. అలాగే బేబీ మూమెంట్స్ అనేవి మీకు మంత్లు పెరిగే కొద్దీ కూడా మీకు బేబీ మూమెంట్స్, కిక్స్ చాలా స్ట్రాంగ్గా అనిపిస్తూ ఉంటాయండి. ఎందుకంటే లోపల బేబీ డేకి పెరుగుతూ ఉంటుంది కాబట్టి తను ఇచ్చే మూమెంట్స్, కిక్స్ కూడా మీకు మంత్ పెరిగే కొద్దీ ఎక్కువ హార్డ్గా అనిపిస్తూ ఉంటాయి. మీ బేబీ మూమెంట్స్ అండ్ కిక్స్ ఇస్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మీ పొట్ట మీద హ్యాండ్స్ వేసి తడిమినప్పుడు మీ బేబీ లోపల మూవ్ అవుతూ ఉంటుంది. దాన్ని బట్టి మీకు మీ బేబీ లెగ్ పార్ట్స్ ఎక్కడ ఉన్నాయి, మీ బేబీ హ్యాండ్స్ ఎక్కడ ఉన్నాయి, హెడ్ పొజిషన్ ఎలా ఉంది ఏంటి అనేది ఒక తల్లికి మాత్రమే అర్థమవుతుంది. సో ఆ ఫీలింగ్ ఒక తల్లికి మాత్రమే తెలుస్తుంది తన బేబీ పొజిషన్ ఎలా ఉంది అని. అయితే కొంతమంది గర్భవతుల మీద రీసెర్చ్ చేసిన దాని ప్రకారం బేబీ మూమెంట్స్ అనేవి, బేబీ హెడ్ పొజిషన్ అనేది ఎక్కువగా లెఫ్ట్ సైడ్ కనుక మీకు ఉన్నట్లు అనిపిస్తే కనుక మీ కడుపులో 100% బేబీ బాయ్ ఉన్నారని కొంతమంది రీసెర్చ్లో అయితే రిజల్ట్ ఇచ్చారనమాట. సో మీలో ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ మీ మూమెంట్స్ గమనించినట్లయితే మీ బేబీ హెడ్ పొజిషన్ అనేది ఎక్కువగా లెఫ్ట్ సైడ్ కనుక ఉంటున్నట్లు అనిపిస్తే మీకు పుట్టబోయేది బేబీ బాయ్ అని మనం చెప్పొచ్చు. అందరికీ జరుగుతుందని కాదు, కొంతమందికి మాత్రమే జరుగుతుంది. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.